కారు పాటోళ్లు చేవెళ్ల కాడ రైతు ధర్నా పెట్టిర్రు. వ్యవసాయం చేసేటోళ్లకు సర్కారు చేసిన మోసం మీద మాట్లాడిర్రు. కాంగ్రెస్ వాళ్ళు ఓట్లప్పుడు ఏం చెప్పిర్రు, అటెనక ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఎట్లా మాట మార్చిరనే దాని మీద కేటీఆర్ సారు కారు పార్టీ లీడర్లు మాట్లాడినరు. అక్కడోళ్ళు కూడా వచ్చి అలా బాధలు చెప్పుకున్నారు. కేటీఆర్ సార్ అయితే శాస్త్రాలు చెప్పుకుంటా సర్కారు వాళ్ళను గట్టిగానే ఆడుచుకున్నాడు. అమ్మ కన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? చేయించాడు. కూట్ల రాయి తీయనోడు ఏట్ల రాయి తీస్తాడా? తెలంగాణను ఉద్ధరించినోడు అంటే ఢిల్లీలో ఉద్ధరిస్తాడా? పోయి గుమ్మడిగూడెం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కుమ్మరిగూడెం వాళ్ళతో బాగా వైలెంట్ ఉన్నారు. మీరు తిట్టే తిట్లకు రేషం ఉన్నోడైతే ఇంకోడైతే ఆయనతో బకెట్ల నీళ్ళు నింపుకొని దుంకి చచ్చిపోతాడు. కానీ ఆయన రేవంత్ రెడ్డి ఆయన గసండి ఏం లేవు. రేషము, సిగ్గు, ఇజ్జతు ఏమి లేదు. ఏది పడితే అది ఒరుడే, ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్పుడే. చారాన రుణమాఫీ కూడా కాలే, కానీ చారాన కోడికి బారాన మసాలా అన్నట్టు ఇవాళ ఢిల్లీకి పోయి మొత్తం రుణమాఫీ చేసిన అని చెప్పి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కాంగ్రెస్ గుద్దు అంటివి, అభయాస్తం అంటివి. ఇప్పుడు అభయాస్తం భస్మాసురాస్తం అయింది. నెత్తి మీద భస్మాసురాస్తం అయిపోయి ఆగమైపోతున్నాం. ఏం సంగతి అని అడగాలి. అన్న వస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోతుంది. కాంగ్రెస్ వాళ్ళు లంగలు మంచోళ్ళు కాదు, నమ్మకుర్రి అని చెప్పిండు. కాంగ్రెస్ వాళ్ళు ఏమో మీకు మంచిగా అందమైన కబుర్లు చెప్పి సర్పంచ్ ఎలక్షన్ల, జెడ్పీటీ సెలక్షన్ ల ఓట్ల కోసం వేసినట్టు చేస్తాడు, తర్వాత ఎత్తుకపోతాడు, మళ్ళా కనబడాడు, మళ్ళా 4 ఏళ్ల దాకా పత్తకున్నాడు. అందుకే చెప్తున్నా, ఇప్పుడే పట్టుకోవాలి గట్టిగా. అక్క చెల్లె కటకుర్రి సోనియమ్మ కడుతుంది అన్నాడు. కడుతుందా సోనియమ్మ ఆడవాయనో ఇందిరమ్మ ఆడవాయనో మనకు రేవంత్ రెడ్డి తలుపుకున్నాడు. పచ్చి మోసగాడు, పచ్చి అబద్ధాల కోరు.